పొత్తి కడుపులో నొప్పి దానికి ఏంటి కారణాలు అంటే పొత్తి కడుపులో నొప్పికి ఫలానా కారణం అని సింగిల్ కాజ్ ఉండదు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్ ఎంత, మీ సెక్స్ ఏంటి, మీరు మగ మీరు ఆడ, మీరు చిన్నపిల్లల పెద్దవాళ్ళ, దాన్ని బట్టి ఉంటుంది. పొత్తి కడుపులో సాధారణంగా వచ్చే జబ్బులు ఈ డైట్ వల్ల, ఇంటెస్టైనల్ డిసీజెస్ వల్ల రావచ్చు. ఎప్పుడైనా మనం బయట తిన్నప్పుడు కానీ ఇన్ఫెక్షన్, కోలైటిస్ అంటారు, అంటే పేగుల్లో, చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సాధారణంగా లేడీస్లో, పెద్ద వయసు వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళకు యూరిన్లో ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి అటువంటప్పుడు పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా వేరే కారణాలు కూడా ఉంటాయి. దాంట్లో కొంతమందికి, ఇండియాలో కొంతమందికి టీబీ లాంటి జబ్బులు కూడా రావచ్చు ఇంటెస్టైన్స్లో. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్, టీబీ, ఫుడ్ వలన వచ్చిన ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ ఫీమేల్స్లో, ఆడవాళ్లలో ఈ పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులు, ఆ పీరియడ్కి సంబంధించిన గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పొత్తి కడుపులో నొప్పులు వస్తుంది. కాబట్టి దానికి యూరిన్లో తర్వాత కిడ్నీలో కానీ, ఆ పైపులో యూరిటర్లో కానీ స్టోన్ ఉంటే కూడా పొత్తి కడుపులో నొప్పి రావచ్చు. కాబట్టి పొత్తి కడుపుకి ఒక కారణం అంటూ ఉండదు, పొత్తి కడుపు నొప్పికి ఒక కారణం అంటూ ఉండదు. సాధారణంగా వచ్చే జబ్బులు అయితే ఇవే. కాకపోతే ఇంకా చాలా కారణాలు ఉంటాయి పొత్తి కడుపు నొప్పికి. బట్ సాధారణంగా వచ్చేది ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి చిన్న చిన్న విషయాలు. అయితే ఫస్ట్ మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగిన టెస్ట్ చేస్తే, అల్ట్రాసౌండ్లో మనకు కొన్ని స్టోన్స్ ఉన్నాయా, ఇంకేదైనా కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, పైలోనెఫ్రైటిస్ అంటాము, దానివల్ల కూడా పొత్తి కడుపు నొప్పి రావచ్చు. యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, స్టోన్స్ ఉండొచ్చు, స్ట్రిక్చర్ ఉండొచ్చు, ఇలాంటివి నానా కారణాలు ఉంటాయి, వివిధ కారణాలు ఉంటాయి. కాబట్టి చెక్ చేయించుకొని, బ్లడ్, యూరిన్, అల్ట్రాసౌండ్ లాంటి టెస్ట్ చేయించుకొని, కొంతమందికి క్యాన్సర్ కూడా రావచ్చు, క్యాన్సర్తో కూడా పొత్తి కడుపు నొప్పి రావచ్చు. కాబట్టి దానికి తగిన పరీక్ష చేసి తగిన డాక్టర్ చూపిస్తేనే దాని ఫలానా కారణం అని మనకు తెలుస్తుంది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.